మరి గత 2 దినాలు కూడా దేవుని యొక్క వాక్యాన్ని మీరు చక్కగా ధ్యానం చేస్తూ ఉన్నారు. మరి ఈ 3వ దినం శనివారము మధ్యాహ్నం మరి దేవుని సన్నిధిలోనికి రావటానికి దేవుడు కృప చూపించారు. దేవునికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. మరి అంత్యకాలములో మనం జీవిస్తూ ఉన్నాం. అపాయకరమైన దినాలు, ఎక్కడ చూసినా సమాధానము, శాంతి, నెమ్మది లేని దినాలు. మరి భయంకరమైన యాక్సిడెంట్స్ మన చుట్టూ కూడా జరుగుతూ ఉన్నాయన్నమాట అండి. మరి దేవుని యొక్క కృప దేవుడు మనకి ఇచ్చారు కాబట్టే మనం ఇలాగా ఉన్నామండి. నిజంగా మనము ప్రతి క్షణము కూడా భూమి మీద జీవిస్తున్నామంటే దేవుని యొక్క కృప అని మనం దేవుని ఎంతగానో స్తుతించవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం కలిగి. మరి ఈ విధంగా దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మరొకసారి దేవునికి మహిమ. మరి మీ పాస్టర్ గారు శ్యాంబాబు గారిని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. వారికి దేవుడు ఇచ్చిన ప్రేరేపణ బట్టి ఈ విధంగా వారు ఈ కూటాల్ని ఏర్పాటు చేశారు. నేను నమ్ముతూ ఉన్నాను, ఈ కూటాల్లో తప్పనిసరిగా దేవుని యొక్క ఆశీర్వాదాలు మీరు పొందుకోబోతూ ఉన్నారు. నమ్మేవారందరూ కూడా దేవుని స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ముఖ్యంగా ఏదో ఊరకని కూటాలు ఏర్పాటు చేయలేదు, కానీ మరి దేవుని యొక్క ప్రేరేపణ చేత ఈ కూటాలు ఏర్పాటు చేయబడి, అంటే తప్పనిసరిగా దేవుడు మనలను దీవించబోతున్నారు అని మనం నమ్మాలన్నమాట. క్రైస్తవ్యంలో నమ్మకము లేక విశ్వాసము అన్నది చాలా ప్రధానమైన ఒక అంశం అన్నమాట. ఫెయిత్, విశ్వాసం లేకుండా ఎవరినూ దేవునికి ఇష్టలుగా ఉండుట అసాధ్యము అని దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. కనుక మరి విశ్వాసము, ఎవరి మీద విశ్వాసము? వచ్చిన పాస్టర్ గారి మీదో లేకపోతే మనుషుల మీదో కాదు, కానీ దేవుని మీద మనకు విశ్వాసం ఉండాలి అనే విషయాన్ని ఈ పగలు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ముఖ్యంగా నేను ఫిలిప్పీలకు రాసిన పత్రికలో నుంచి ఈ పగలు కొద్ది సమయము మీతో కొన్ని మాటలు పంచుకోవాలని నేను ఆశపడతా ఉన్నానండి. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో నుంచి చాలాసార్లు మీరు ఈ మాటలు వినుంటారు. ఈ దేవుని యొక్క వాక్యము చాలాసార్లు మీరు ధ్యానం చేస్తుంటారు. కానీ మరొకసారి ఈ పగలు మీతో పంచుకోవాలని దేవుడు నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నేను దేవుణ్ణి గణపరుస్తూ ఉన్నాను. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3 నుంచి 6 వచనాలు, 3 నుంచి 6 వచనాలు నేను ముందుగా చదువుతూ ఉన్నానండి. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో కూడా పాలువారై ఉండడం చూచి మీలో ఈ సత్క్రియ ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచూ ఉన్నాను. కనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయొచ్చు. నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడెల్లను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఇక్కడ అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి ఈ పత్రికను రాస్తా ఉన్నాడు అన్నమాట అండి. అపొస్తలుడైన పౌలు రాస్తా ఉన్నారు. ఇక్కడ తను చెప్తూ ఉన్న ఒక ప్రత్యేకమైన మాట ఏమిటంటే, ఈ సత్క్రియ మీలో ఆరంభించిన వారు యేసుక్రీస్తు దినం వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. మొదటిగా నేను జ్ఞాపకం చేసేది ఏమిటంటే, దేవుడు మనలో ఒక సత్క్రియను ఆరంభించాడన్నమాట. ఒక సత్క్రియను మనలో ఆరంభించాడు. దేవునికి స్తోత్రం కలిగిన. అంటే ఒక మంచి క్రియను దేవుడు మనలో ఆరంభించాడు. ఇంగ్లీష్లో మనం చదువుతున్నాము, ద గుడ్ వర్క్ విచ్ గాడ్ హస్ బిగన్ ఇన్ అవర్ లైఫ్స్ అని మనం చదువుతా ఉన్నాం. మనలో మంచి కార్యమును, సత్క్రియను ప్రారంభించిన వాడు. దేవుని బిడ్డరా, మనల్ని దేవుడు ఎందుకు పిలిచాడంటే అండి, ఏదో ఒక మతస్థులుగా ఉండటానికి దేవుడు మనల్ని పిలవలేదు. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడంటే, మంచి క్రియలను
కలిగి ఉండే వారిగా దేవుడు మనల్ని పిలిచాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి, దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు? మంచి క్రియలను కలిగి ఉండే వారిగా అన్నమాట అండి. దేవుడు మనల్ని పిలిచినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. ఈ ఫిలిప్పీ సంఘము చాలా ప్రత్యేకమైన సంఘం అండి. ఫిలిప్పీ సంఘమును గూర్చి కొన్ని ప్రత్యేకమైన గుణగణాలు మనకు కనిపిస్తా ఉన్నాయి. ఫిలిప్పీ సంఘమును గూర్చి కొన్ని ప్రత్యేకతలు కనిపిస్తా ఉన్నాయి. అసలు ఈ ఫిలిప్పీ సంఘము ప్రారంభించబడటానికి దేవునికి ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉందన్నమాట. ఈ ఫిలిప్పు అన్నది ఇదొక యూరోప్ ఖండములో లేకపోతే మాసిదోనియా దేశములో ఒక ప్రత్యేకమైన ఒక భూభాగం అన్నమాట అండి. ఈ ఫిలిప్పు చాలా ప్రత్యేకమైన స్థలము. దీని పట్ల దేవునికి ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. అసలు పౌలుకి ఫిలిప్పీ పట్టణానికి రావాలన్న ఆలోచనే లేదండి. ఫిలిప్పీ పట్టణానికి సువార్తకు వెళ్ళాలన్న తలంపే లేదు. తాను ఆసియా ఖండములో సువార్తను ప్రకటిస్తూ ఉన్న సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఒక రాత్రికాల సమయంలో పౌలుతో మాట్లాడుతూ ఉన్నాడు అన్నమాట అండి. చూడండి, అక్కడ ఒక దర్శనాన్ని పౌలుకి ఇచ్చినట్లుగా మనము అపొస్తల కార్యములు 16వ అధ్యాయములో మనం చూస్తా ఉన్నాం అన్నమాట. ఒక దర్శనము అక్కడ ఇస్తూ ఉన్నాడు అన్నమాట అండి. ఏమిటా దర్శనం అంటే చూడండి, 9వ వచనములో మనం చదువుతూ ఉన్నాం. 16వ అధ్యాయము 9వ వచనములో, అప్పుడు మాసిదోనియా దేశస్థుడొకడు నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయము చేయమని తమను వేడుకున్నట్లుగా ఒక దర్శనమును ఆ రాత్రి పౌలు చూచాడన్నమాట. రాత్రి పౌలు బహుశా నేను అనుకుంటూ ఉన్నాను ధ్యానములో ఉండొచ్చు, ప్రార్థనలో ఉండొచ్చు. ప్రార్థనలో ఉన్న పౌలుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు దర్శనము ద్వారా అన్నమాట. ఒక వ్యక్తి తను పిలుస్తా ఉన్నాడు, నీవు మాసిదోనియాకు వచ్చి నీవు మాకు సహాయము చేయము. ఆమేన్. ఇలాగా దేవుని యొక్క దర్శనము ద్వారా పౌలు ఆ ప్రాంతానికి వచ్చాడండి, ఫిలిప్పీకి. అక్కడ మనం చదువుతూ ఉన్నాం ఏమిటంటే, వారు 11వ వచనములో ప్రయాణం చేసి త్రోయను విడిచి అక్కడి నుంచి వాడ ఎక్కి సముద్రకేకునకును మరునాడు నయపోలికిని అక్కడి నుండి ఫిలిప్పీకి వచ్చింది. అంటే చాలా సుదీర్ఘమైన ప్రయాణం చేసి ఈ ప్రాంతానికి పౌలు వచ్చాడన్నమాట అండి. తన యొక్క 2వ మిషనరీ ప్రయాణములో, అపొస్తలుడైన పౌలు యొక్క 2వ మిషనరీ ప్రయాణం అండి. అపొస్తలుడైన పౌలు 3 మిషనరీ ప్రయాణాలు చేసినట్లుగా అపొస్తల కార్యముల్లో మనం చూస్తా ఉన్నాము. నేను మీకు ఈ విషయాలు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నా అంటే మీ మనసులో వీటిని పెట్టుకోవాలన్నమాట అండి. దేవుడు పౌలును పరిచర్య కొరకు ప్రత్యేకపరుచుకున్నాడు. పౌలు గురించి మీకు తెలుసు కదండి. పౌలు ఒకనొకప్పుడు దేవునికి చాలా దూరముగా జీవించే ఒక వ్యక్తి అన్నమాట. దేవుని యొక్క బిడ్డలను నాశనము చేసే వ్యక్తి, దేవుని యొక్క బిడ్డలను పాడు చేసే వ్యక్తి. అలాంటి వ్యక్తినే దేవుడు పట్టుకొని దేవుని యొక్క పరిచర్య కొరకు తను విరివిగా వాడుకున్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తా ఉన్నాము. ఇప్పుడు నేను పౌలు గురించి ఆ విషయాలు వివరించడం లేదు, కానీ ఈ ఫిలిప్పును గురించి కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నాను. ఇది రోమేలి యొక్క ఒక ప్రస్థానం అన్నమాట అండి, ఒక ప్రాంతము, రోమా ప్రభుత్వంలో ఉన్న ఒక భాగం అన్నమాట అండి. అక్కడ మొట్టమొదటిగా తన యొక్క హృదయాన్ని దేవునికి ఇచ్చిన ఒక స్త్రీని ఫిలిప్పీలో మనం చూస్తా ఉన్నాము. ఆమె ఎవరంటే మీకు బాగా తెలుసు, లూదియా. ఎవరండి? లూదియా అన్నమాట. ఆమె దైవభక్తి కలిగిన ఒక స్త్రీ అని మనం చూస్తా ఉన్నాం. ఒక రకంగా చెప్తే పండితులు చెప్తున్నారు, ఫిలిప్పీ సంఘము స్థాపించబడటానికి ఈమె ఒక వెన్నుముక లాంటిది అన్నమాట. ఎవరు? ఈ లూదియా అన్నమాట. ఆమె ఒక ప్రధానమైన
వ్యక్తిగా పరిశుద్ధాత్మ దేవుడు ఆమెను వాడుకున్నారు. ఒక రకంగా చెప్తే దేవుడు కొంతమందిని తన యొక్క సంఘము కట్టబడటానికి దేవుడు వాడుకుంటా ఉంటాడన్నమాట. ఆమె ఒక వ్యాపారస్తురాలండి. అక్కడ మనం చదువుతున్నాము 14వ వచనములో, 16వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 14వ వచనములో మనం చదువుతున్నాం. ఆమె ఊదారంగు పొడిని అమ్ము తుయతైరా పట్టణస్థురాలు అని మనం చదువుతున్నామండి. ప్రభు ఆమె హృదయమును తెరచెను గనుక పౌలు చెప్పిన మాటలు యందు లక్ష్యముంచెను. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును. దేవుని యొక్క వాక్యము మీద లక్ష్యం ఉంచినట్లయితే దేవుడు తప్పనిసరిగా అద్భుతములు చేస్తాడు. మనము మనుష్యుల మాటల మీద కాదు లక్ష్యం ఉంచాల్సింది, మనుష్యుల మాటలు కాదు మనం వినాల్సింది. ఎవరి మాటలు అంటే దేవుని యొక్క మాటలు, దేవుని మాటలు. దేవునికి స్తోత్రం. ఆమె దేవుని యొక్క మాటలకు చెవి ఒగ్గింది కాబట్టి, తన హృదయంలోనికి వాటికి స్థానం ఇచ్చింది కాబట్టి ఆమె ఏం చేసింది అంటే అండి, తర్వాత మనం చదువుతున్నాం 15వ వచనంలో, ఆమెను ఆమె యొక్క ఇంటి వారును బాప్తిస్మము పొందినప్పుడు, ఏమండి, ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిస్మము పొందినప్పుడు నేను ప్రభువునందు విశ్వాసము గలదానినని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని మిమ్మును బలవంతము చేస్తుంది. అక్కడ మనం చదువుతూ ఉన్నాం ఏమిటంటే, ఆమె మొదటిగా ప్రభువుకి స్థానాన్ని ఇచ్చింది, రెండవదిగా ఆమె ఇంటిలో దేవుని బిడ్డలకు స్థానాన్ని ఇచ్చిందండి. నమ్మేవారు దేవునికి స్తోత్రం చెప్పండి. చూడండి, దేవుని వాక్యము ఆమె యొక్క హృదయంలోనికి ప్రవేశించినప్పుడు ఆమె ప్రభువుకి స్థానం ఇచ్చింది తన హృదయంలో. తర్వాత ఆమె ఇంటిలో దేవుని బిడ్డలకి స్థానం ఇచ్చిందన్నమాట. పరిచర్య చేసే ఒక స్త్రీగా ఆమె తీర్చబడింది. పగలని జ్ఞాపకం చేస్తున్నాను, ఈ సంఘములో దేవుడు పరిచారకులను ఆయన లేవనెత్తబోతూ ఉన్నాడు అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. అందరూ పరిచర్య చేయలేరండి, అందరూ పరిచారకులుగా తీర్చబడలేరు. ఎవరైతే ప్రభువుకి తమ హృదయములో స్థానం ఇస్తారో, ఎవరైతే దేవుని యొక్క వాక్యానికి లోబడతారో, ఎవరైతే వారు దేవునిలో ఎదగటానికి ఇష్టపడతారో, బాప్తిస్మము పొంది తమ జీవితాన్ని సమర్పించుకుంటారో, అలాంటి వారు దేవుని యొక్క పరిచారకులుగా తీర్చబడతారు. దేవునికి స్తోత్రం. అనేక మందిని ప్రభు దగ్గరికి తీసుకొచ్చేవారిగా లూదియా ఆమె ఆ ఫిలిప్పీ పట్టణములో ఒక సంఘము స్థాపించబడటానికి కారకురాలుగా తీర్చబడింది. అందరూ కూడా పాస్టర్ గారులు అయిపోదాం అనుకుంటారు, అందరూ గొప్ప గొప్ప వారిగా అయిపోదాం అనుకుంటారు. ఎవరు కూడా సేవ చేయాలి, పరిచర్య చేయాలి, చేపలు ఎత్తాలి, తొడవాలి, కడగాలి అన్న యొక్క దృక్పథం చాలా మందికి ఉండదన్నమాట. లూదియా వ్యాపారస్తురాలు అయినప్పటికీ ఆమె పరిచారకురాలుగా తీర్చబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే దేవుడు ఫిలిప్పీలో మొదటిగా సత్క్రియను లూదియా యొక్క హృదయములో ప్రారంభించాడన్నమాట. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఈ పగలు దేవుడిని హృదయములో ఒక సత్క్రియను ప్రారంభించబోతూ ఉన్నాడు. అది తన నామ మహిమ కొరకు దానిని కొనసాగించబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుని యొక్క బిడ్డలారా, రెండవదిగా మనం చూస్తా ఉన్నామండి, రెండవ కార్యము ఫిలిప్పీలో దేవుడు చేసిన కార్యము. అక్కడ ఈ విధంగా పౌలు శీల ఆ ప్రాంతంలో తిరుగుతూ వారు ఆ ఫిలిప్పులో సువార్త చెప్తా ఉన్నారన్నమాట. సువార్త చెప్తా ఉంటే మొత్తం మీద వాళ్ళు ఈ లూదియా యొక్క ఇంటిలో నివాసం ఉంటూ ఆ చుట్టుప్రక్కల ప్రాంతాలన్నీ తిరుగుతూ సువార్త చెప్తూ ఉన్నప్పుడు అక్కడ మనం చదువుతూ ఉన్నాం ఏంటంటే, ఒక చిన్నది 16వ వచనం నుండి అన్నమాట అండి, ఒక చిన్నమ్మాయి తాను దయ్యము చేత పీడింపబడుతూ, ఏమండి, తన యొక్క యజమానులకు
ఆమె సోది చెప్తా ఉందన్నమాట అండి. దయ్యం చేత పీడింపబడుతుంది. ఈ పగలు నేను చెప్తున్నాను, ఈ సోదే లేకపోతే ఇలాంటివన్నీ కూడా ఏంటంటే దయ్యము చెప్పే మాటలు అన్నమాట అండి. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే సోది చెప్పించుకోవటానికి అక్కడికి ఇక్కడికి వెళ్తా ఉంటారు. ఇక్కడ మనం చదువుతున్నాం ఏంటంటే దయ్యము చేసే పని అన్నమాట అండి. దయ్యం చేసే పని అక్కడ మనం చదువుతూ ఉన్నాము చూడండి. ఏమండి 16వ వచనములో సోదె చెప్పుట చేత ఏమండి పుతోను అను దయ్యము పట్టినదై సోదె చెప్పుడు చేత తన యజమానులకు బహు లాభము సంపాదించు ఉన్నది. తను ఒకవైపేమో దయ్యము చేత పీడింపబడతా ఉంది, రెండవ పని ఏమిటంటే సోది చెప్తా ఉంది. తాను సోది చెప్పటం ద్వారా తనకి లాభం కాదు, యజమానులకి లాభం అన్నమాట. ఏమండి దయ్యము ఎవరినైతే పీడిస్తుందో అటువంటి వ్యక్తి జీవితాలు వారికి ఉపయోగకరంగా ఉండరు. ఏమండి వాళ్ళని నడిపించే యజమానులకు వాళ్ళు ఉపయోగకరంగా ఉంటారు. ఒక రకంగా వాళ్ళు ఏమైపోతూ ఉంటారంటే దయ్యం చేత కృషించిపోతూ క్షీణించిపోతూ నశించిపోతూ ఉంటారన్నమాట. దయ్యం మనుషుల్ని చాలా మందిని ఇలాగనే వాడుకుంటా ఉంది. ఎవరి పిల్లరా నేను అనుకుంటూ ఉంటాను, బహుశా పౌలును దేవుడు అందుగురించే ఈ మాసిదోనియా ప్రాంతానికి తీసుకొచ్చాడు అన్నమాట అండి. దేవునికి స్తోత్రం. ఈ పగలు నమ్ముతున్నాను, దేవుడు తన దాసుని ఈ ప్రాంతంలో ఈ విధంగా పరిచర్య కొరకు ఏర్పాటు చేసుకోవడానికి గల కారణం ఏమిటంటే అనేక మంది యొక్క విడుదల కొరకు. ఆమేన్, ఆమేన్. విడుదల కొరకు దేవుడు ఎప్పుడూ కూడా తన దాసుల్ని ఎందుకు వాడుకుంటాడంటే అనేక మంది విడిపింపబడటం కొరకు. దేవునికి స్తోత్రం. అది మీ ప్రార్థన మీద ఆధారపడి ఉంటుందండి. మీ ప్రార్థన మీద ఎంతమంది ప్రార్థన చేస్తూ ఉంటారు మీ పాస్టర్ గారి కొరకండి? ఏండి కొంతమంది చేతులు ఎత్తటం లేదు. ఆమేన్. తప్పనిసరిగా ప్రార్థన చేయాలి, కుటుంబం కొరకు ప్రార్థన చేయాలి. ఏమండి దేవుని బిడ్డలారా, మీరు ప్రార్థన చేసినట్లయితే దేవుడు అద్భుతములు చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఈ విధంగా పీడింపబడుతున్న ఆ చిన్నదాన్ని పౌలు గారు చూచి అక్కడ మనం చదువుతూ ఉన్నాం ఏమిటంటే 19వ వచనములో దయ్యముతో ఆయన చెప్తా ఉన్నారు, నీవు ఈమెను వదిలిపొమ్మని యేసు క్రీస్తు నామములో ఆజ్ఞాపించుచు ఉన్నాం. ఎప్పుడైతే పౌలు అలా చెప్పారో ఆ దయ్యం ఆ చిన్నపిల్లని విడిచిపెట్టి వెళ్ళిపోయింది అనమాట. విడిచిపెట్టి వెళ్ళిపోయింది. అప్పటి వరకు బాగానే ఉందండి. తర్వాతే పౌలు శీలకి అసలైన శ్రమ ప్రారంభమైంది అన్నమాట. ఫిలిప్పీలో అసలైన శ్రమ ఏమిటంటే ఎప్పుడైతే ఈ దయ్యము ఈ పిల్లను విడిచిపెట్టిపోయిందో యజమానులు అనుకున్నారు, ఇక మా వ్యాపారానికి గండి కొట్టింది, మా వ్యాపారం నష్టమైపోతుంది. వెంటనే వాళ్ళు పౌలు శీలను ఈడ్చుకొని వచ్చి న్యాయాధిపతులు ఎదుట పాడేశారు. న్యాయాధిపతులు ఏం చేస్తారంటే పౌలు శీలను ఏమండి బంధించి కాలుకు బొండలేసి బిగించి చెరసాల్లో పడేసి చితక్కొట్టారన్నమాట. ఏమండి పౌలు శీల అనుకోవచ్చు, అయ్యో దేవుడు మమ్మల్ని పిలిచాడు, మేము వచ్చాము, ఈ శ్రమలు ఏమిటి, ఈ కష్టాలు ఏమిటి, ఈ ఇబ్బందులు ఏమిటి, నిజంగా దేవుడే గాని నిజంగా మమ్మల్ని పిలిచినట్లయితే ఈ కష్టాలు ఎందుకు మేము అనుభవిస్తున్నాం అని మనముంటే ఆ స్థానంలో అనుకునేవారు. కానీ పౌలు శీల అలా అనుకోవటం లేదండి, అనుకోవటం లేదు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు కష్టము, శ్రమ, ఇబ్బందులు, సంతోషము అన్నీ కూడా దేవుడు ఏర్పాటు చేసినవే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు ఏర్పాటు చేసినవే అన్నమాట. అన్ని మన మంచికేనండి. కష్టం వచ్చినా సరే మనము సనిగే వాళ్ళముగా ఉండకూడదు, సనిగే వాళ్ళంగా ఉండకూడదు. కష్టాల్లో కూడా మనము ఎలా ఉండాలంటే దేవునిని స్తుతించే వారిగా ఉండాలి. అర్థమైన వారందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. కష్టాల్లో కూడా దేవుని స్తుతించే వారిగా ఉండాలి. పౌలు శీల
కాళ్ళు వండకేసి బిగించేశారండి. వారు చెరసాల్లో పడేశారు. అక్కడ మనం చదువుతూ ఉన్నాం ఏమిటంటే 25వ వచనంలో ఏమండి, ఫిలిప్పీ చెరసాలలో వాళ్ళు ఈశ్వరోమని ఆడవటం